నమస్తే, వెల్కమ్ టు HCO టీవీ. మనతో పాటు ఈరోజు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సీనియర్ మేనేజర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే. నమస్తే సార్. చాలా మందికి ఫేవరెట్ కంట్రీ ఒకటి ఉంటుంది, ఎస్పెషల్లీ బాయ్స్ కి, బాలి. అవునండి. సో బాలి గురించి చెప్పండి సార్. ఎస్, యాక్చువల్గా మీరు అన్నట్టు బాలి అనేది నాట్ ఓన్లీ బ్యాచిలర్స్ అండి, ఇట్స్ ఫర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఎందుకంటే బాలి మీరు అన్నట్టు దానికి వర్ణించలేం, అది కూడా ఐలాండ్ యాక్చువల్గా. బాలి కూడా అది కూడా ఏంటంటే ఇండోనేషియాలో ఉన్న కంట్రీ ఉన్నటువంటి ఒక ఐలాండ్ బాలి. యాక్చువల్గా ఇండోనేషియా అంతా కూడా ముస్లిం కంట్రీ అండి, కానీ బాలి వచ్చేటికి ఏంటంటే కంప్లీట్ హిందూయిజం ఉన్న కంట్రీ, హిందూయిజం ఉన్న ప్లేస్. బుద్ధ యాక్చువల్గా బాలీలో లైక్ అంటే బుద్ధ రిలేటెడ్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అంటారు కదా? లేదండి, లేదా బాలీలో బుద్ధిజం అనేది లేదు, కంప్లీట్ గా అన్ని హిందూయిజం వాళ్ళకి సంబంధించిన టెంపుల్స్ అవి మాత్రమే ఉన్నాయి. బేసిక్ గా ఇండోనేషియా అనేది కంప్లీట్ గా మీరు చెప్పినట్లు ముస్లిం కంట్రీ, బట్ బాలి అనేది ఇట్ ఈస్ వెరీ రిలేటెడ్ కదా, బట్ హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? దట్ ఈస్ యాక్చువల్గా ఏంటంటే అంతకు ముందు ఇండోనేషియా అంతా కూడా మన హిందూ మహారాజులే మన ఏలినట్టు ప్లేస్. తర్వాత ఇన్వేడ్ అయిన తర్వాత ఏం చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ బాలికి వచ్చి స్టే చేశారు. అందులో బాలికి యూనిక్ లాగా ఉంటుంది అనమాట ఇండోనేషియా మొత్తంలో కూడా. అండ్ పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్లేస్ కూడా బాలి, ఎందుకంటే అందమైన బీచెస్ ఉన్నాయి. సో మనకన్నీ ఏంటంటే అన్నీ కూడా ఎలా ఉండదు మనకి ముస్లిమ్స్ కంట్రీలో. సో బాలి వచ్చేటికి ఏంటంటే అందరికీ అట్రాక్ట్ అయిన ప్లేస్ అనమాట. అందువల్ల ఏంటంటే బాలిలో టెంపుల్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అండ్ బాలి స్వింగ్ అని చాలా ఫేమస్. తర్వాత మనకి అక్కడే బీచెస్ ఉన్నాయి, బీచెస్లో మనకు చక్కగా బోట్ షికారు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్లస్ కల్చరల్గా కూడా టాప్ ప్లేస్లో ఉంటుందండి బాలి. సో దీని గురించి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. ఈ 4 nights 5 days ప్యాకేజ్లో కూడా ఏంటంటే బాలి అంతా కూడా 2 partsగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి కుటా ఏరియా అంటారు, మనకి ఎయిర్పోర్ట్ ప్లస్ సిటీ ఉన్న ఏరియా అనమాట. ఇంకోటి ఉబుద్ ఏరియా అంటారు. ఉబుద్ వచ్చేది కంప్లీట్ గా ఏంటంటే కల్చరల్ గా ఫేమస్ అయిన మనకి ప్లేస్. అంటే అందుకని మనం ఫస్ట్ డే రోజు మనం కుటాలు ఏదైతే ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత కుటాలో స్టే చేస్తాము, దిగి దానికి సంబంధించిన కుటా బీచ్ ఉంటుంది, ఆ బీచ్ లో ఎంజాయ్ చేస్తాం. సెకండ్ రోజు బయలుదేరి నేను చెప్పినట్టు ఉబుద్ అనే ఏరియాకి వెళ్తాం. ఆ ఉబుద్ అనేది కంప్లీట్ గా కల్చరల్ సిటీ అనుకోవచ్చు, అంత కల్చరల్ ప్లేస్ అనుకోవచ్చు. దాంట్లో మనకి మనం విజిట్ చేసి తీర్థ టెంపుల్ అని ఉంటుందండి. అంటే అక్కడ హోలీ స్ప్రింగ్ వాటర్ అనమాట, దాన్ని వాళ్ళు అక్కడ తీర్థంగా ఇస్తారు మనకి. ఎంత ప్యూర్గా ఉంటుంది. ప్లస్ లోపలికి వెళ్ళాలి అంటే మనకి ఒక సపరేట్ క్లాత్ ఇస్తారు, మన డ్రెస్తో వెళ్ళడానికి వీలు ఉంటుంది. మన డ్రెస్ మీద అది కట్టుకొని వెళ్ళాలి, దాన్ని సారంగ్ అంటారు. సో అది కట్టుకొని వెళ్ళి ఆ తీర్థ టెంపుల్, ఈవెన్ ఫారినర్స్ అక్కడ స్నానం చేస్తారు దానికి మళ్ళీ వాళ్ళు సపరేట్ క్లాత్ ఇస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందండి, అసలు మనకి వర్ణించలేము అనమాట. ఆ చుట్టూ అదంతా కూడా పర్వత ప్రాంతాల్లో ఉంటుంది, ఆ స్ప్రింగ్ వాటర్ వస్తుంది, ఎంత స్వచ్ఛంగా ఉంటుంది ఆ వాటర్. మనకి తాగడానికి తీర్థంగా ఇస్తారు అది. సో అక్కడ ఆల్మోస్ట్ 1 hour 1.5 hours స్పెండ్ చేస్తాం, అంత చక్కగా ఉంటుంది అది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనము ఈ వాటర్ ఫాల్స్ ఉందండి, వాటర్ ఫాల్ చూసుకుంటాం. తర్వాత బాలి స్వింగ్, ఎందుకంటే బాలి వెళ్ళారు అంటే కంపల్సరీ ఎవరైనా స్వింగ్ చూసి వచ్చారు లేదంటే, అంటే మనకి అంతకుముందు అంటారు మనకి ఊయలు అంటారు కదా, సో అది ఆ స్వింగ్ మనకి లోయలోకి ఉంటుంది అనమాట. మనకి ఒక స్వింగ్ చేస్తే లోయ లోపలికి వెళ్ళి మనం వస్తున్న అంత అట్రాక్షన్గా ఉంటుంది అది. సో ఆ బాలి స్వింగ్ కూడా చూస్తాం. అక్కడ మనకి ఉబుద్ ప్యాలెస్ అని ఉంది, ఉబుద్ ప్యాలెస్ చూసుకుంటే అన్ని ఉబుద్లో ఉన్నాయి కాబట్టి అది చూసుకొని బ్యాక్ మళ్ళీ కుటా వస్తాం. ఎందుకంటే మెయిన్ అట్రాక్షన్స్ కుటా ఎయిర్పోర్ట్ కూడా కుటాలోనే ఉందన్నమాట. సో డేట్ వెళ్ళేసి మనకి కుటా వచ్చేస్తాం. కుటా వచ్చిన తర్వాత కుటాలో మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేటప్పటికి అక్కడ ఇంకొక టెంపుల్ ఉందండి, ఉలవత్తు టెంపుల్ అని. ఉలవత్తు అది మొత్తం క్లిఫ్ మీద ఉంటుంది. అక్కడ కూడా అక్కడికి వెళ్ళాలంటే సపరేట్ మళ్ళీ మనకు క్లాత్ ఇస్తారు వాళ్ళు, అది కూడా తీసుకొని అది క్లిఫ్ మీద తీసుకున్న తర్వాత అక్కడ తాంజోంగ్ బీచ్ అని ఉంది. ఆ బీచ్లో మనకి ఏంటంటే గ్లాస్ బాటమ్ బోట్లో టర్టిల్ ఐలాండ్ అని ఉంటుంది. ఆ టర్టిల్ ఐలాండ్ విజిట్కి వెళ్తాం మనం బోట్లో వెళ్ళి ఆ టర్టిల్ ఐలాండ్ విజిట్ చేసి వచ్చిన తర్వాత ఎవరైనా వాటర్ స్పోర్ట్స్ చేసుకోవాలనుకుంటే కనుక చక్కగా వాటర్ స్పోర్ట్స్ చేసుకోవచ్చు అక్కడ. సో బీచ్ ప్లస్ టెంపుల్ వచ్చింది. తర్వాత ఇంకో అట్రాక్షన్ అక్కడ మనకి GWK పార్క్ అని ఉందండి. ఆ GWK పార్క్ అంటే గరుడ విక్ససేన పార్క్ అంటారు. అంటే మనకి బాలీలో ఎటు నుంచి ఎటు తిరిగినా కూడా గరుత్మంతుడి వారి విగ్రహం కనబడుతుంది మనకి. ఆ గరుత్మంతుడి వారి విగ్రహం అక్కడ ఉందన్నమాట. దాని మీద విష్ణు భగవానుడు కూర్చున్నటువంటిది. అది కూడా ఆల్మోస్ట్ ఒక 50 acres ఉంటుందండి మొత్తం కలిపి. 50 acres ఆ పార్క్ అంతా కూడా. మెయిన్ విగ్రహం దగ్గరికి వెళ్తాం, విగ్రహం చూసుకొని వస్తాం.
ప్లస్ ఇంకొక మెయిన్ అట్రాక్షన్ వచ్చేటికి తన్హాలా టెంపుల్ అని ఉంది. ఈ తన్హాలా టెంపుల్ సముద్రంలో ఉంటుంది. ఈ సముద్రంలో మనకి ఏంటంటే ఓన్లీ లో టైడ్ వచ్చినప్పుడు మాత్రం విజిట్ చేసే ప్లేస్. ఓకే. సో ఒక టైమింగ్ చెప్తారు, ఈ టైంలో మనకి లో టైడ్ ఉంటుందని, ఆ టైంకి అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఆ టెంపుల్ని విజిట్, అక్కడ ఏంటంటే అక్కడికక్కడే పూజారులు మనకి తీర్థం ఇస్తారు, ఆ లోపల వాటర్ తీసే సముద్రం వాటరా, కానీ స్వీట్గా ఉంటాయి. దట్ ఈస్ అ మెరికల్. ఓకే. సో అది మనకి తీర్థంగా ఇస్తారు. అసలు ఆ టెంపుల్ వరకు ఎలా వెళ్తారు? అదే వాటర్ మనకి లో టైడ్లో ఏమవుతుంది, వాటర్ అంతా కూడా చక్కగా పక్కకి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. వెళ్ళిన తర్వాత మనం నడుచుకుంటూ వెళ్తాం అక్కడికి. ఓ, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. నడుచుకుంటూ వెళ్ళి అది తీర్థం తీసుకొని వస్తాం. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఇది నిజంగానే మిరాకిల్. బీచ్ నుంచి వాటర్ సముద్రంలో నుంచి వాటర్ తీసి ఇవ్వడం ఏంటి తీర్థంగా, అవి స్వీట్ గా ఉండడం ఏంటి, స్వీట్ గా ఉంటుంది. నిజంగా అంటే ఇది కొంచెం నిజంగానే మిరాకిల్ అన్నట్టే ఉంది. ఎస్ ఎస్. రైట్. సో అది సముద్రపు దేవుడికి గుర్తు అన్నమాట. ఓకే. సో ఇంకోటి ఏంటంటే బాలీలో అదే సముద్రపు దేవుడి గురించి అన్నమాట. ఓకే. సో ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది, అక్కడ బాలీలో చాలా టెంపుల్స్ ఉంటాయండి. కొన్ని ఫ్యామిలీ టెంపుల్స్ కూడా ఉంటాయి. మనకేంటంటే ఇక్కడ దేవుడి గుడి ఎట్లా ఉంటుంది, వాళ్ళకి టెంపుల్సే ఉంటాయి, ఫ్యామిలీ టెంపుల్స్. ఓకే. ప్రతి విలేజ్ లో కూడా 3 టెంపుల్స్ ఉంటాయి, మెయిన్ టెంపుల్స్. విలేజ్ స్టార్టింగ్లో బ్రహ్మ టెంపుల్ ఉంటుంది, మధ్యలో వచ్చేటికి విష్ణు భగవాన్ టెంపుల్ ఉంటుంది, తర్వాత శివుడి టెంపుల్ లేదా అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ప్రతి విలేజ్లో కూడా అది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సూపర్ అసలు. ప్లస్ ఏ సెంట్రల్కి వెళ్ళినా కూడా మనకి ఆ ఘటోత్కచ విగ్రహాలు, ఇంద్రుడి విగ్రహాలు, ఇవన్నీ కూడా ఇది ఆల్మోస్ట్ 40-50 అడుగుల విగ్రహాలు ఉంటాయి. ఇంద్రుడు ఘటోత్కచుడా అలాంటి వాళ్ళవి కూడా, శ్రీకృష్ణుడు. ఓకే, శ్రీకృష్ణుడు వరకు ఓకే, బట్ మిగతా వాళ్ళ కూడా వాళ్ళు పంచపాండవుల విగ్రహాలు అలా కూడా వాళ్ళు స్ట్రీట్ మధ్యలో పెట్టుకొని వాళ్ళు మన కల్చర్ ని వాళ్ళు అట్లా కాపాడుతూ వస్తున్నారు. సూపర్ సూపర్. చక్కగా ఉంటుంది. ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు సార్? బాలిస్ లాంగ్వేజ్ మాట్లాడతారు. బాలిస్ లాంగ్వేజ్ మాట్లాడి మన హిందీ అర్థం చేసుకుంటారు, ఇంగ్లీష్ అర్థం చేసుకుంటారు. మనకి ఒక ఇంగ్లీష్ గైడ్ వస్తారు, ఇక్కడ నుంచి మాకు తెలుగు టూర్ మేనేజర్ వెళ్తారు కాబట్టి తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎస్ ఎస్. ఇది అన్నిటికి కూడా ప్యాకేజ్ కాస్ట్ వచ్చి ఓన్లీ 85,000 రూపాయలండి. ఈ 4 nights 5 days ఫ్లైట్స్, తర్వాత మనకి లగ్జరీ హోటల్ అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రాన్స్పోర్టేషన్, మనం చూసే ప్లేస్ ఎంట్రీస్ యొక్క ఎంట్రీ టికెట్స్, ఇవన్నీ కూడా ఓన్లీ 85,000 రూపీస్లోనే పాసిబుల్ అండి. సార్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ యాక్చువల్గా మనం ప్రతి ప్యాకేజ్లో మాట్లాడుకుంటున్నాము. అది ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కాబట్టి అది ఇండియన్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుందా, లేకపోతే అక్కడ నేటివిటీకి సంబంధించిన లంచ్, డిన్నర్ ఉంటుంది? యాక్చువల్గా ఏంటంటే మనం ఏ హోటల్లో స్టే చేస్తే ఆ హోటల్లో మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అదేంటంటే కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, మిగతా కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ ఎవరు ఉంటుంది. బట్ లంచ్ అండ్ డిన్నర్ స్పెషల్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓన్లీ ఇండియన్ రెస్టారెంట్స్లోనే మనకి అరేంజ్ చేస్తుంది. అందువల్ల ఏంటంటే బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా, సపోజ్ కొంతమందికి పడదు లోకల్ ఫుడ్ తిన్నారనుకోండి, పడదు, అలా కాకుండా చాలా కేర్ తీసుకొని ఇండియన్ రెస్టారెంట్స్ లో లంచ్ అండ్ డిన్నర్ అరేంజ్ చేస్తుంది అనమాట. అంటే మన ఇండియన్ రెస్టారెంట్స్ లో ఇండియన్ ఫుడ్ చక్కగా రోటీ ఉంటుంది, రైస్ ఉంటుంది, దాల్ ఉంటుంది, అలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది అనమాట, ఓన్లీ ఇండియన్ ఫుడ్. అందువల్ల ఏంటంటే ఎవరు కూడా సిక్ అయి రాకుండా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే. సో బాలి దాకా వెళ్ళినా కానీ వేలల్లో ఖర్చు పెట్టుకొని వస్తున్నారు ప్యాకేజ్ కి. ఇట్ ఈస్ వెరీ రీజనబుల్. అవునండి. సో ఎన్ని అవర్స్ ఉంటుంది సార్ బాలి ఇక్కడ నుంచి? బాలి ఇక్కడ నుంచి వచ్చేది యాక్చువల్ మనకి బాలి డైరెక్ట్ ఫ్లైట్ లేదండి ఇప్పుడు. అందువల్ల ఏంటంటే కంపల్సరీ ట్రాన్సిట్ ఫ్లైట్ లోనే వెళ్ళాలి. అంటే ఇదర్ కోలాలంపూర్ ఆర్ సింగపూర్ ఆర్ బ్యాంకాక్, ఈ ప్లేసెస్ నుంచి ట్రాన్సిట్ ఫ్లైట్ కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఈ ప్లేసెస్ అన్ని కూడా 3.5 hours జర్నీ ఉంటుందండి. ఏ కంట్రీ తీసుకుని అక్కడ మళ్ళీ మనకి 3 hours మన ట్రాన్సిట్ టైం ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి బాలి వెళ్ళడానికి 2.5 hours టైం పడుతుంది. ఇప్పుడు బ్యాంకాక్ నుంచి బాలి ఎంత దూరం సార్? సేమ్ అంతే, 2.5 hours. 2.5 hours. సింగపూర్ అయినా, మలేషియా అయినా, బ్యాంకాక్ అయినా కూడా 2.5 hours అక్కడి నుంచి బాలికి ఉంటుంది. అందువల్ల ఏంటంటే 3.5 + 2.5 6 hours ఫ్లయింగ్ టైము, మధ్యలో ఒక 3 hours or 2 hours అని ట్రాన్సిట్ ఉంటుందండి. సూపర్. సో మొత్తానికి ఏంటంటే ఆర్పీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ ఇదిలో మనం చాలా మంచిగా ఎంజాయ్ చేసి ప్లేసెస్ అన్ని చాలా ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు వండర్ఫుల్ ప్యాకేజ్ డిజైన్ చేసి పెట్టారు. అందులో ఏంటంటే ఎవ్రీ మంత్ మాకు దగ్గర కొన్ని వందలాది మంది, కొన్ని వేల మంది కూడా ఈ కంట్రీస్ అన్నిటికీ ట్రావెల్ చేస్తూ ఉంటారండి. సో బాలి కూడా రెగ్యులర్ గా మనకి ఎవ్రీ మంత్ మనకి గ్రూప్ ప్యాకేజెస్ ఉంటాయి. ప్లస్ బాలి స్పెషాలిటీ అంటే ఇందాక నేను బాలి స్పెషాలిటీ అంటే కస్టమైజ్డ్ కూడా మనం చేసి ఇవ్వచ్చు అండి. కస్టమైజ్ మీరు అంటే 2 people, 4 people, తర్వాత 6 people అలా కూడా మనం చేసి ఇవ్వచ్చు అనమాట. ప్లస్ ఎవరైనా కమ్యూనిటీస్ కానీ
లేదన్నా ఏదైనా స్పెషల్ గ్రూప్స్ కానీ వస్తే వాళ్ళకి కూడా మనం అరేంజ్ చేసి ఇవ్వచ్చు. ఓకే. అందుకని బాలికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి ఈ బట్ మధ్య. ప్యాకేజెస్ చేంజ్ అవుతాయి అప్పుడు, కొంచెం వేరియేషన్ ఉంటుంది, స్లైట్ వేరియేషన్ ఉంటుంది అనమాట. అది నైస్ సార్, థ్యాంక్ యూ.